హలో ఫ్రెండ్స్, ధర్మపురి అనగానే మన గుర్తుకొచ్చేది లక్ష్మీనరసింహ దేవస్థానం. దక్షిణ కాశీగా పేరుగాంచిన మన ధర్మపురి దివ్యక్షేత్రం. ఇక్కడ గోదావరి దక్షిణ వాహిని. పూర్వం ఇచ్చట గోదావరిలో మునులు, ఋషులు, దేవతలు తపస్సు చేశారు. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ గోదావరి నది బ్రహ్మగుండం, సత్యవతి గుండం, పాలగుండం, చక్రగుండంగా ప్రవహిస్తుంది. ఈ నదిలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇది కనబడేదే మనకి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం. ఆ కాలంలో ధర్మవర్మ అనే రాజు ఇక్కడ ధర్మాన్ని 4 కాళ్ళ పైన నడిపించడంతో అతని పేరు మీదుగా ధర్మపురి అనే పేరు వచ్చింది. ధర్మపురి హరిహర క్షేత్రమైనది. ధర్మపురిలో శివుడు రామలింగేశ్వరుడిగా వెలిశాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. అష్టదిగ్బంధంగా ఉన్నాడు. 8 దిక్కుల నరసింహస్వామి చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. కనబడుతుంది శేషప్ప కవి. శేషప్ప కవి కళామండపం లోపల, గుడి లోపల కనబడుతుంది. శేషప్పకి సపరేట్గా గుళ్ళోకి వెళ్ళగానే దర్శించుకునేది యమధర్మరాజును. ఆ యమధర్మరాజుకి గండ దీపం పెట్టి ఇప్పుడు కనబడుతుంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళడం జరుగుతుంది. చూస్తుంటే మీకు కనబడుతుంది స్తంభం పైన చిత్రకళ చాలా అద్భుతం అండి. ఆ కాలంలో ధ్వజస్తంభం అండి. ఇక్కడ నరసింహస్వామి 4 రూపాల్లో కనబడతాడు. ఒకటి ఉగ్ర నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, మరొకటి యోగ నరసింహస్వామిగా కనబడతాడు. ఇక్కడ బ్రహ్మ ఆలయం కూడా ఉన్నది. ఎక్కడ కనబడని యమధర్మరాజు ఆలయం ఓన్లీ ధర్మపురిలో మాత్రమే కనబడుతుంది. ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదని నానుడి లోకయుక్తి. ఇది అద్దాల మండపానికి వెళ్ళే వే. ఆనాడు రాళ్లను ఉపయోగించి గుడి కట్టింది. చాలా అద్భుతం అంటే చూస్తుంటే మీకు కనబడుతుంది. చాలా ప్రత్యేకత ఉంది. స్వామివారి అద్దాల మండపానికి వేయండి. స్వామివారిని ఉయ్యాలలో ఊపడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తుల దర్శనార్థం ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు. అద్దాల మండపం. ప్రతి భక్తులు స్వామివారిని ఈ విధంగా దర్శించుకుంటారండి. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 850 సంవత్సరాల కంటే ముందే ఉండిందని శాసనాల ద్వారా తెలుస్తుంది. అన్నదానానికి భక్తులు క్యూ కట్టారండి. చూడండి ఎంత మంది ఉన్నారో. టోకెన్ ఉన్న భక్తులే అన్నదానానికి వెళ్తారండి. ఇక్కడ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది 1కి. ఇక్కడ మనకు కనబడుతుంది ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ దాని ముందు ఉన్న ధ్వజస్తంభం. ఇది ఇంద్రుని గుడి అండి మనకు కనబడేది. ఇది ఇంద్రుని గుడి. ఇది ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. కథనం ప్రకారం యమధర్మరాజు నాకు పాపిలను చూసి నాకు పాపభారం పెరిగిపోతుందని, ఆ పాపభారాన్ని నేను మోయలేకపోతున్నాను గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నాడట. అప్పుడు స్వామివారు వరం ఇచ్చారట. ఏమని అంటే, ఇంకా ఏ పాపి నీకు ఎదురు పడినా కానీ వాని పాపభారం నీకు వంటదని వరం ఇవ్వడంతో తన సన్నిధిలోనే ఉండమని ఇక్కడ ఆలయం ఏర్పాటు చేశారు. ఈ యమధర్మరాజుకి గండదీపం పెడితే అపమృత్యు నివారణ దోషం, కుజదోషం నివారణ పోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ కనబడుతుంది స్వామివారికి దర్శనానికి లైన్లు ఎలా కట్టారు. కథనం ప్రకారం ధర్మపురిలో వీరవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి విజయ అనే కూతురు ఉండేదట. ఆమెకు కాలవశాత్తు ఒక సర్పంతో వివాహం జరిగిందట. ఆమె ఆ సర్పాన్ని తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళి వస్తుంటే గోదావరి నదిలో స్నానమాచరించేసరికి ఆ సర్పం అనేది మానవ రూపం వచ్చేసరికి వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ ఈమె వేరే వాళ్ళతో ఉంటుందని భ్రమపడితే ఆమె 3 గుప్పెలతో ఇసుక పోసిందట. స్వామివారు దాన్ని ఇసుక స్తంభంగా మార్చారు. ఆ స్తంభం ఇప్పటికీ ఉంది. ఆమెకు సత్యవతి అనే పేరు వచ్చింది. యమధర్మరాజు కూడా ఒక కుండలో స్నానం చేశాడు. ఆ యమకుండ అని అంటారు. ఇప్పటికీ ఆ కుండ అనేది ఈ ధర్మపురిలో మనం చూడొచ్చు. ధర్మపురి చుట్టూ 108 ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ధర్మపురిని ఆ విగ్రహాలు కాపాడుతాయని భక్తుల నమ్మకం అండి. ఉగ్ర నరసింహస్వామి టెంపుల్లో అల్లు బండండి. కోరుకున్న కోరికలు నెరవేరాలని అల్లు పడితే ఇక్కడ అల్లు వస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. మేము కూడా పట్టాము. ఇక్కడ అల్లు వచ్చేసిందండి. చూస్తే మీకు కనబడుతుంది లైవ్లో. ఇక్కడ ఆగిందండి కైన్. పక్కన చాలా వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి రావట్లేదు. మీకు చూస్తుంటే లైవ్లో కనబడుతుంది కైన్ అనేది పడిపోతుంది. ఎక్కడ లేని విధంగా ధర్మపురికి చాలా ప్రత్యేకత ఉంది అండి. చాలా చరిత్ర ఉంది. మీకు చూస్తుంటే వీడియోలో కనబడుతుంది. అలాగే ఎక్కడ లేని విధంగా కుబేరునికి కూడా ఇక్కడ ప్రత్యేకించి ఉపగుడి ఉంది అండి. చూస్తే మీకు కనబడుతుంది. ఇది అండి శ్రీ మహావిష్ణువు కూడా గుడి కట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఓం నమో వాసుదేవాయ నమః. చూడండి ప్రతిదీ కూడా చాలా అద్భుతం అండి. పైనుంచి చూస్తే మీకు ఈ టెంపుల్స్ వ్యూ కనబడుతుంది. పైన గోపురాలు అనేది
ఏ విధంగా ఉన్నాయో ధర్మపురిలో అడుగడుగనే గుళ్ళు పులకరించే ఒళ్ళు చాలా అద్భుతం అండి. ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి శాలగ్రామ శిల రూపంలో ఉన్నాడండి. అనే కార్యక్రమం స్టార్ట్ అయిందండి. ప్రతి రౌండ్కి 50 మెంబర్స్కి మాత్రమే అన్నదాన కార్యక్రమం ఉంటే ఆ తర్వాత మళ్ళీ 50 మందికి అలా ఉంటుందండి. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుందండి. ఇగో మీకు కనబడుతుంది, చాలా బాగుంటుందండి ప్రసాదం. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఇది కనబడేది బాగుంటుందండి. మీరు ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు అన్నదాన కార్యక్రమంలో మీరు వాడుకుంటే అప్పుడు మీకు తెలుస్తుందండి ఇప్పుడు నేను చెప్పేది. చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి సర్వ్ చేసే వాళ్ళు కూడా వాలంటీర్స్ కూడా ఇక్కడ మా బాబు ఏడుస్తుంటే ఎత్తుకున్నాడు చూడండి. ఇగో మా రిహాన్ బాబు పాప మాకు అన్నం తినడానికి ఇబ్బంది అవుతుందని ఆమె ఎత్తుకొని వడ్డిస్తుంది. చూస్తుంటే మీకు కనబడుతుంది లైవ్లో. ఏ టెంపుల్కి వెళ్ళకున్నా ధర్మపురి మాత్రం జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ప్రదేశం అండి ఇది. దాన ధర్మాలు చేయకున్నా కానీ ధర్మపురి దర్శించాలని నానుడి లోకయుక్త అండి. అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న మన ధర్మపురి దేవస్థానం చూస్తే మీకు లైవ్లో కనబడుతుంది. ఓం నమో నారాయణాయ నమః. మనకి మళ్ళీ దర్శనం ఇస్తున్న హనుమాన్ విగ్రహం అండి. ఇక్కడ స్వామివారి కోనేరు అండి. ప్రతి పాల్గొన మాసంలో స్వామివారికి డోలోత్సవం రథోత్సవం ఉంటుందండి. డోలోత్సవం టైంలో స్వామివారు ఈ కోనేట్లో స్నానమాచరించి హంసవాహనం పైన ఇక్కడ మనకి భక్తుల దర్శనార్థం ఉంటారండి. కోనేటిని చూడగానే మా బాబు ఉత్సాహంగా చప్పట్లు ఎల్లగొడుతుంది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.